హాయ్, దిస్ ఇస్ రేణుకర్ణం ఫ్రమ్ గరుడ ప్రో. ఈ వీడియోలో మీకు కంప్లీట్గా యూట్యూబ్ థంబ్నెయిల్ ఎలా డిజైన్ చేయాలనే దాన్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా ఈజీగా మీకు డిజైనింగ్ స్కిల్స్ లేకపోయినా కానీ ఎవరైనా కానీ మొబైల్లో కావచ్చు లేకపోతే ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్లో కానీ చాలా ఈజీగా చేయొచ్చు. సో మన కాన్వా ప్రో అనేది ఒక ఆన్లైన్ వెబ్సైట్ అనమాట. సో మొబైల్ యాప్ కూడా అవైలబుల్ ఉంది. అక్కడి నుంచి అయితే మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. సో థంబ్నెయిల్స్ అనేది వీడియోస్ వ్యూస్ పెరగడానికి కానీ ఎస్ఈఓ కానీ సో ఇంప్రెషన్ పెంచడం కోసం చాలా బాగా ఉపయోగపడతాయి. సో మనం ఎలాంటి థంబ్నెయిల్స్ డిజైన్ చేస్తున్నాం అనే దాన్ని బట్టే వ్యూవర్స్ కూడా మనకు క్లిక్ చేసి ఓపెన్ చేస్తూ ఉంటారు వీడియోస్ని. సో అందుకనే యూట్యూబ్ థంబ్నెయిల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో దీనికైతే మోస్ట్లీ యూట్యూబ్ ఛానల్కి థంబ్నెయిల్ సైజ్ ఏమో 19201080 అనేది సైజ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి మనం ఎలా చేయాలని క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, కింద కామెంట్ రూపంలో మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం కాన్వా ప్రో సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్లోని యూట్యూబ్ థంబ్నెయిల్ అని టైప్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి యూట్యూబ్ థంబ్నెయిల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే మీరు ఒక ఎడ్యుకేషన్ కానీ ట్రావెల్ వ్లాగ్స్ కానీ ఫుడ్ కానీ సో ఇక్కడ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ లేకపోతే ఎక్స్ప్లెయినర్ వీడియోస్ కానీ ట్రైనింగ్ ట్యూటోరియల్స్ కానీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోస్ కానీ ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఫుడ్ వ్లాగ్స్ కానీ ఇక్కడ చాలా కైండ్ ఆఫ్ మనకి రెఫరెన్స్ కింద దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి స్టాక్ మార్కెట్ సంబంధించింది, మ్యూజిక్, నెక్స్ట్ డైలీ వ్లాగ్స్ కానీ ఫుడ్ టిప్స్ కానీ లేకపోతే బ్యూటీ టిప్స్ కానీ సో సబ్స్క్రైబర్స్ ఎంతమంది పెరిగారో వీటి కోసం కానీ ట్రైనింగ్ ట్యూటోరియల్ సంబంధించి కానీ ఇలా అన్ని కైండ్ ఆఫ్ మనకి ఈ టెంప్లెట్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి. సో మనం ఏ టెంప్లెట్ కావాలంటే ఆ టెంప్లెట్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం అలా స్క్రోల్ చేసిన తర్వాత టాప్ 5 షాకింగ్ మూమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాం. లేకపోతే ట్రావెల్ బ్లాగ్స్ మనకు నచ్చింది క్రియేట్ చేసుకోవచ్చు. కొంచెం కాంప్లికేటెడ్ ఏమైనా ఉంటే ట్రై చేద్దాం. ఓకే సరే, ఇది చూడండి, దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఈ ట్రావెల్కి సంబంధించిన ఇది ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత దీని మీద క్లిక్ చేసుకోండి. కస్టమైజ్ అని ఉంది కదా, కస్టమైజ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసేసుకున్నాక ఆటోమేటిక్గా మనకి ఇక్కడైతే మనకి ఇలాంటి కైండ్ ఆఫ్ టెంప్లెట్ అయితే మనకు వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్ కైండ్ ఆఫ్ టెంప్లెట్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. దీని తర్వాత వేరేది ఇంకోటి కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తున్నట్లయితే ద మోస్ట్ అట్రాక్టివ్ థంబ్నెయిల్ అని చెప్పి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ యాడ్ పేజ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో జస్ట్ దీని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఒకవేళ దీని మీద మనం ఇలా క్లిక్ చేసుకుంటే దీని మీద యాడ్ అవుతుంది. ఇలా యాడ్ పేజ్ మీద క్లిక్ చేసామనుకోండి కొత్త థంబ్నెయిల్ వస్తుంది. ఇక్కడ ద మోస్ట్ అట్రాక్టివ్ థంబ్నెయిల్ ఉంది కదా, నేను ఇక్కడ వీడియో ఎడిటింగ్ యూట్యూబ్ థంబ్నెయిల్ డిజైన్ కాబట్టి యూట్యూబ్ థంబ్నెయిల్ ట్యుటోరియల్ చూసారా, పేరు మార్చగానే మారిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఉంది కదా, దీని కలర్స్ ఏమైనా మార్చుకోవాలనుకుంటే జస్ట్ దీని మీద క్లిక్ చేసుకొని మనకి కలర్స్ కూడా మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇదిగోండి ఇక్కడ బ్లాక్ కనిపిస్తుంది కదా, బ్లాక్ మీద క్లిక్ చేసుకుని ఎల్లో కావాలంటే ఎల్లో, వైట్ కావాలంటే వైట్, మనకి కాంబినేషన్ కలర్ ఏది కావాలనుకుంటే అది యూజ్ చేసుకోవచ్చు. నాకైతే బ్లాకే బెస్ట్ అనిపిస్తుంది. సో నేను బ్లాక్ Ctrl+Z క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. సో థంబ్నెయిల్ దీని కలర్ కూడా టెక్స్ట్ కలర్ మార్చుకోవాలనుకుంటే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ దాని మీద క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ కలర్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఏ కలర్ యూజ్ అవుతుంది అనే దాని మీద మీ క్రియేటివిటీ మీద మీ అవసరానికి తగ్గట్టుగా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని అయితే నేను ఇలాగ వదిలేస్తున్నాను థంబ్నెయిల్ దగ్గర. ట్యుటోరియల్, సో ఇక్కడ మనకి ఇదే విధంగా ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా మనం టైప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వీడియో ఎడిటింగ్ అని టైప్ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ రాంభద్ర అనే ఫాంట్ అయితే నేను యూజ్ చేసుకుంటాను, రాంభద్ర. ఓకే, సో రాంభద్ర ఫాంట్ యూజ్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ నేను బిఫోర్ వీడియోస్లో కూడా చెప్పాను తెలుగు టెక్స్ట్ ఎలా పెట్టాలనే దాన్ని. సో ఇక్కడ క్లిక్ చేయండి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో. గూగుల్ ఇన్పుట్ టూల్స్ మనకైతే ఉండాలి. అది మన యూట్యూబ్ ఛానల్లోని కింద డిస్క్రిప్షన్లోనూ కూడా ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇది ప్రొవైడ్ చేశాను, అక్కడి నుంచి అయితే ఫాలో అయ్యి దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ తెలుగు అని ఉంది కదా, తెలుగు మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అని టైప్ చేసినా వచ్చాను చూడండి, తెలుగు ట్యుటోరియల్. చూడండి తెలుగు ట్యుటోరియల్ అని టైప్ చేయగానే ఇదిగోండి ఇలా అంటే చాలు మనకు వచ్చేస్తుంది. దీనికి సైజ్ తగ్గించుకోవచ్చు, 90 నుంచి
తగ్గించుకున్నాను అనమాట. తగ్గించుకున్నాక జస్ట్ ఇలాగా ఇప్పుడు ఇలా క్లిక్ చేసుకోండి, కంట్రోల్ చేయండి. జస్ట్ ఇలా ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇలా అన్నాం అనుకుంటే చాలు, డ్రాగ్ చేసుకుంటే చాలు, మనకి తెలుగు ట్యూటోరియల్ అనేది వస్తుందన్నమాట. సో నాకు ఇతని ప్లేస్లోని నా ఇమేజెస్ ఏమైనా కావాలి అనుకోండి, ఇక్కడ అప్లోడ్ అని ఉంది కదా, అప్లోడ్ మీద క్లిక్ చేయండి. డైరెక్ట్గా ఇక్కడ అప్లోడ్స్ మీద క్లిక్ చేసుకుంటే మనం ఎక్కడైతే ఇమేజ్ ఉంది ఆ ఇమేజ్ని మనం డైరెక్ట్గా మనం అప్లోడ్ చేసేసుకోవచ్చు. ఇలా క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే చాలు, మనకి ఆటోమేటిక్గా మనం ఏదైతే థంబ్నెయిల్ అప్లోడ్ చేస్తున్నామో సో అదైతే మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఓకే, వచ్చేసింది కదా, ఇదిగోండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అప్లోడ్ చేశాను అనుకోండి, దీన్ని నేను చేస్తానంటే జస్ట్ దీన్ని ఇలా పట్టుకొని ఇలాగ డ్రాగ్ చేస్తాను అంతే. ఇలా తీసుకొచ్చి ఇలా డ్రాగ్ చేసుకుంటాను. సో ఆటోమేటిక్గా మనకి ఇది డ్రాగ్ అయిపోతుంది వీడియో ఇమేజ్. బట్ ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి అని అంటే ఇమేజ్కి అనే దానికి ఒక పిఎన్జీ ఇమేజ్ కావాల్సి ఉంటుంది. పిఎన్జీ ఎందుకంటే నాకు కావాల్సింది జేపీఈజీ ఇమేజ్ కాదు, ఇదంతా దీన్ని పిఎన్జీ ఇమేజ్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, సో నాకు ఈ ఇమేజ్ ఇలా కావాలనుకుంటున్నాను. అప్పుడు దానికి ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి, కంట్రోల్ చేయండి. ఓకే, దీని ఇలా పట్టుకుని ఇలా డ్రాగ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది దీని సైజు. నాకు దీని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటున్నాను. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ ఇమేజ్ కనబడుతుంది. ఎడిట్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఓకే, ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడానికి కూడా చాలా ఇమేజెస్ అయితే కనబడతాయి. ఓకే, ఇక్కడ రిమూవ్ బీజీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత సింగిల్ క్లిక్తోనే మనకి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. దీన్ని యూజ్ చేసుకోవడానికి మనకి ఫ్రీ వెర్షన్ కూడా ఉంది కాన్వా ప్రో, అండ్ మన పెయిడ్ వెర్షన్ కూడా ఉంది. పెయిడ్ వెర్షన్ అయితే వర్త్ అనమాట, చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, మనకి ఈజీగా థంబ్నెయిల్స్ తయారు చేసుకోవడానికి. సో మనకు ఆటోమేటిక్గా అయితే మనకి ఇది వచ్చేసింది. మనకి ఇది అవసరం లేదు, బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఇమేజ్ ఉంది కదా దీన్ని డిలీట్ చేసేసుకున్నాను. డిలీట్ చేసేసుకున్నాక జస్ట్ చూడండి, మనకు ఆటోమేటిక్గా ఇదైతే ఇమేజ్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ వచ్చిన తర్వాత బార్డర్ ఏమైనా పెట్టాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. సో లేకపోతే లీవ్ లైక్ దట్, ఎలా వదిలేసేయండి అంతే. షాడోస్ ఏమైనా పెట్టుకోవాలనుకున్నా కానీ ఎడిట్ ఇమేజ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి సాచురేషన్, కాంట్రాస్ట్ ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. గ్లో, డ్రాప్ షాడో కూడా కనబడుతుంది. ఇక్కడ చూడండి, డ్రాప్ షాడో ఇక్కడ కనిపిస్తుంది కదా. ఓకే, అప్పుడు మనకి అటాచ్ చేసినట్టు అనేది ఉండదు. ఇదిగోండి, సో మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మనకి ఎలా కావాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు. తర్వాత టైటిల్స్ మనకి ఏమైనా కావాలి అనుకుంటే ఇక్కడ టీ అని కనిపిస్తుంది, టీ మీద క్లిక్ చేసేసేయండి. ఇక్కడ ఇలా దీని మీద క్లిక్ చేస్తే చాలు, మనకి ఇక్కడ టైటిల్స్ వచ్చేస్తాయి. మీరు ఇక్కడ ఏది కావాలనుకుంటే అక్కడ టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తెలుగుకు బదులుగా మళ్ళీ ఇంగ్లీష్ తీసుకొస్తున్నా. ఓకే, ఇంకా మీరు ఇక్కడ ఏమైనా టైప్ చేసుకోవాలనుకుంటే టైప్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం చేయొచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈ థంబ్నెయిల్ చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి. 1 2 3 4 5 ఇమేజెస్ ఉన్నాయి. ఈ ఇమేజెస్ ప్లేస్లో నా ఇమేజెస్ కావాలి అనుకుంటే, అంటే నాకు రిలేటెడ్ వేరే ఇమేజెస్ కావాలనుకుంటే ట్రావెల్ కాబట్టి ట్రావెల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక ట్రావెల్కి సంబంధించిన స్టాక్ ఇమేజెస్ అనేవి దొరుకుతాయి. ఇవన్నీ కాపీరైట్ ఫ్రీ ఉంటాయి కాబట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదిగోండి ఇలా పట్టుకుని ఇలా డ్రాగ్ చేశానంటే చాలు, మనకి ఆటోమేటిక్గా ఇలా యాడ్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సింపుల్గా చేయొచ్చు అనమాట, చాలా సింపుల్గా చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇదిగోండి దీన్ని కొంచెం లెఫ్ట్కి రైట్కి తీసుకోవడం, డబుల్ క్లిక్ చేసిన తర్వాత దీన్ని లెఫ్ట్కి రైట్ కనొచ్చు, ఆటోమేటిక్గా మనకి ముందుకి వెనక్కి వెళ్తుంది. దీని ప్లేస్లో నేను గరుడ అని పెట్టేస్తున్నాను. ఓకే, garudaPro.in. సో garudaPro.in వెబ్సైట్లో అయితే మనకి ఎడిటింగ్ సంబంధించిన చాలా వరకు స్టఫ్, టెంప్లెట్స్ అన్నీ కూడా మీకు ఫ్రీగా దొరుకుతాయి. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి ఏవైనా కానీ. సో ఇక్కడ చూడండి, ఇది మన థంబ్నెయిల్ అయిపోయింది. ఎలా మనకి ఎన్ని కావాలంటే అన్ని థంబ్నెయిల్స్ అనేది మనం డిజైన్ చేసుకోవచ్చు. అగైన్ మనకు కొత్త థంబ్నెయిల్స్ కావాలనుకుంటే డిజైన్కి వెళ్ళండి. డిజైన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు చాలా కనిపెడుతున్నాయి, అట్రాక్టివ్ థంబ్నెయిల్స్ అని, ట్రావెల్కి సంబంధించింది కానీ, లేకపోతే ఇదిగోండి ఈ ట్యుటోరియల్స్ అనమాట. వీడియో ఎడిటింగ్ ట్యుటోరియల్ అనుకున్నానండి, వీడియో ఎడిటింగ్ ట్యుటోరియల్స్ టైప్ చేశారా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక టెక్స్ట్ తీసుకోవాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ క్లిక్ చేసి ఇలా టైప్ చేసుకున్నాను, సబ్స్క్రైబ్ అని చెప్పేసి టైప్ చేసుకున్నా. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అనుకున్నాను అనుకోండి, జస్ట్ ఈ సబ్స్క్రైబ్ ఏదైతే ఉందో ఇక్కడ పెట్టుకున్నాను. దీని వెనకతలో మనకి బ్యాక్గ్రౌండ్లో స్ట్రిప్ కావాలి అనుకుంటే ఎఫెక్ట్స్కి వెళ్ళండి, ఇక్కడ కనిపిస్తుంది ఎఫెక్ట్స్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. మనం ఇక్కడ ఏ ఆప్షన్ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఎఫెక్ట్స్ అయితే మనకు వస్తాయి. నాకు కావాల్సింది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్ట్రిప్ కావాలి, ఎందుకంటే నాకు బ్లాక్లో కనబడదు కాబట్టి. సో ఇది ఎంత ఉండాలి రౌండ్నెస్ అనేది కూడా డిసైడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, రౌండ్నెస్ ఎంత ఉండాలి అనేది డిసైడ్ చేస్తుంది. నాకు ఇది ఓకే ఫైన్. ఎంత స్ప్రెడ్ చేయాలి అనే దాన్ని కూడా మనకి ఇది కనిపిస్తుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ట్రాన్స్పరెన్స్ ఎంత కనబడాలి, ట్రాన్స్పరెంట్గా కూడా ఇది మనం యూజ్ చేసుకోవచ్చు.
ఓకే, నెక్స్ట్ ఇలాంటి టైప్ ఆఫ్ మనకు కావాలి అనుకున్నా కానీ మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ టైప్ ఆఫ్ సర్కిల్లో కావాలనుకున్నా మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి. మీకు అవసరానికి తగ్గట్టుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనే దాన్ని మన అవసరానికి తగ్గట్టుగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి మనకి మోస్ట్లీ ఉపయోగపడతాయి థంబ్నెయిల్స్లోని. నెక్స్ట్ ఏంటంటే ఎలిమెంట్స్. సో ఈ ఎలిమెంట్స్ మనకి ఎందుకు ఉపయోగపడతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్ సంబంధించిన ఒక ఐకాన్స్ కావాలనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం. సో అప్పుడు మనం ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి అన్నీ కూడా మనకి యూట్యూబ్ రిలేటెడ్ అన్ని ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైక్ షేర్ బటన్ ఉంది కదా, దీన్ని మనం ఇక్కడ క్లిక్ చేసుకొని ఇలా డ్రాగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా బెల్ ఐకాన్ ఉందనుకోండి, దీని మీద క్లిక్ చేసుకొని దీన్ని ఇలా డ్రాగ్ చేసుకొని మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి ఇవన్నీ కూడా దానికి సంబంధించినవే. లేకపోతే మనకి ఫేస్బుక్, యూట్యూబ్, సోషల్ మీడియాకి సంబంధించిన ఐకాన్స్ ఏమైనా కావాలనుకున్నా, ఇదిగోండి ఫేస్బుక్ సంబంధించిన ఐకాన్స్ ఏమైనా కావాలనుకున్నా, ఎలాంటి కైండ్ ఆఫ్ ఐకాన్స్ కావాలనుకుంటే ఇందులో మనకు దొరుకుతాయి. ఇంకా ఎగ్జాంపుల్కి చెప్పాలంటే నేను మోస్ట్లీ థంబ్నెయిల్స్ అన్నీ కూడా నేను ఇందులోనే డిజైన్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ చూడండి యూట్యూబ్ థంబ్నెయిల్స్ సంబంధించి చాలా వరకు ఉన్నాయి. నేను కూడా ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా నేను యూట్యూబ్ థంబ్నెయిల్స్ సంబంధించిన ప్రతి డిజైన్ కూడా నేను ఈ కాన్వా ప్రోలోనే చేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. నాకు డైలీ అప్లోడ్ చేస్తాను కాబట్టి నేను ఇన్నోవేటివ్గా చేయడానికి కొంచెం టైం టేకన్ ప్రాసెస్ అనమాట. చూడండి ఇలాంటి లైన్స్ కూడా మనకు దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత లైన్స్ అని టైప్ చేశాను అనుకోండి, లైన్స్ ఇక చూడండి. ఓకే, లైక్ ఇక్కడ మనకి ఇలాంటివి ఏమైనా చూపించాలనుకోండి లైన్స్ సంబంధించినవి ఇవన్నీ దొరుకుతాయి మనకి. ఓకే, టైటిల్స్, టెక్స్ట్ ఎఫెక్ట్స్, ఇందులోకి సంబంధించిన గ్రాఫిక్స్ అన్నీ దొరుకుతాయి అనమాట. స్టాక్ వీడియోస్ కూడా దొరుకుతాయి. నెక్స్ట్ షేప్స్, ఏమైనా ఇలాంటి షేప్స్ కావాలనుకోండి, ఇదిగోండి ఇలాంటి షేప్స్ కూడా కావాలనుకున్నా కానీ మనకి షేప్స్ కూడా దొరుకుతాయి. ఈ షేప్స్ని మనము వితౌట్ బ్యాక్గ్రౌండ్ లేకుండా జస్ట్ ఎంటీ చేసుకుంటూ మళ్ళీ దీనికి బార్డర్ అప్లై చేసుకోవాలన్నా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇలా మనకి దీని కలర్ కూడా మనం ఏదైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. చూడండి ఇక్కడ కలర్ ఏదైనా మనం మార్చుకోవాలి అనుకున్నా కూడా మనం ఈజీగా మార్చుకోవచ్చు. సో బార్డర్ కలర్స్ చేంజెస్ చేసుకోవచ్చు. టెక్స్ట్ సైజ్ తగ్గించుకోవాలన్నా పెంచుకోవాలనుకున్నా ఇవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ అలైన్మెంట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక టెక్స్ట్ రాస్తున్నాం అనుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లాస్ట్కి వెళ్ళి ఇంకొక థంబ్నెయిల్ తీసుకుంటాను. ఇక్కడ ఏదైనా టైప్ చేసుకుంటున్నాను నేను. ఓకే, ఇక్కడ టైప్ చేసుకుంటున్నాను సంథింగ్ లైక్. ఓకే, దీని అలైన్మెంట్ అనేది నేను పర్ఫెక్ట్గా చేసుకోవడం కోసం కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది. చూడండి స్పేస్ పెంచుకొని తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది, లేకపోతే అలైన్మెంట్ ఇలా పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి కూడా మనకి ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఒకసారి టెక్స్ట్ టైప్ చేసేసుకున్నాక దీన్ని క్యాపిటల్ చేసుకుంటే అన్ని క్యాపిటల్ అయిపోతాయి. ఫాంట్స్ మనం మార్చుకోవాలనుకుంటే ఇక్కడ మనం యూజ్ చేసుకొని మనము ఫాంట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయి కదా ఈ ఫాంట్స్, కాన్వా ప్రో, కాన్వా కోడ్ ప్రో, ఇలాంటివన్నీ డిఫరెంట్ ఫాంట్స్ అయితే ఉన్నాయి. మీ అవసరానికి తగ్గట్టుగా ఈ ఫాంట్ని అయితే యూజ్ చేసుకోండి. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి టెక్స్ట్ ఉంది కదా, దీన్ని లైట్గా కనిపించాలి అనుకున్నా కానీ మనము అపోజిట్ అనేది ఇక్కడ తగ్గించుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజెస్ చేసుకోవాలనుకుంటే దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేసుకున్నా కానీ మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ థంబ్నెయిల్స్ అయితే బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఏదైనా లోగో మనం అప్లోడ్ చేసుకోవాలనుకోండి, ప్రీమియర్ ప్రో అని చెప్పేసి అనుకున్నాను, ఎలిమెంట్స్లోకి వెళ్తున్నా. సో ప్రీమియర్కి సంబంధించి లేదా కాన్వా అని కూడా టైప్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను ప్రజెంట్ కాన్వాలోకి టైప్ చేస్తున్నాను కాబట్టి కాన్వా అని టైప్ చేశాను. సో కాన్వాకి సంబంధించిన లోగో కలర్స్, ప్యాటర్న్స్ అన్నీ కూడా వచ్చేస్తున్నాయి. సో కాన్వా లోగో కూడా మనకి ఇక్కడ అవైలబుల్ దొరుకుతుంది. ఇక్కడ చూడండి కాన్వా లోగో కూడా మనకి అవైలబుల్ అయితే ఉంది. ఓకే, ఇదిగోండి. సో చాలా వరకు ఇదేంటంటే మనం ఇమేజ్గా కింద డౌన్లోడ్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం వీడియో కింద కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది దీని అడ్వాంటేజ్. మనం ఇంకేదైనా టెక్స్ట్ దీని కింద అండర్లైన్గా మనకి ఏదైనా టైప్ అండర్లో కావాలనుకోండి, ఇక్కడ అండర్లైన్ క్లిక్ చేసుకోండి. సో అప్పుడు మనకి ఆటోమేటిక్గా అండర్లైన్స్ కూడా మనకి యాడ్ అవుతాయి. సో ఇందులో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఫాస్ట్ ఎడిటింగ్ చేయడానికి అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది. మనం ఒకవేళ దీని సైజు మనకి సైజు కావాల్సింది ఏంటి 19201080 అనేది దీని సైజు. సో ఆటోమేటిక్గా దీని సైజు అదే ఉంటుంది. ఒకవేళ మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే మాత్రం డైరెక్ట్గా దీన్ని రీసైజ్ చేసుకొని కూడా ఇది మళ్ళీ చేంజెస్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇదే థంబ్నెయిల్ మనము ఒకవేళ 1080 అంటే ఇన్స్టాగ్రామ్ సైజులో కావాలనుకుంటే ఈ డిజైన్ అంతా కూడా మనకి ఇన్స్టాగ్రామ్ సైజులో కావాలనుకున్నాను అనుకోండి, మ్యాజిక్ స్విచ్కి వెళ్ళండి. మ్యాజిక్ అంటే మనం ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కోసం వాటి కోసం వెళ్ళిన తర్వాత ఇక్కడ కస్టమైజ్ సైజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ 1080 1920 అని ఆపోజిట్గా చేసేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత కాపీ రీసైజ్ ద డిజైన్ అని ఉంటుందన్నమాట. సో కాపీ అండ్ రీసైజ్ అంటే దీన్ని ఇలాగే ఉంచేసేసి కొత్తగా డిజైన్ చేయడానికి అంటే అదే ఫార్మాట్ని కొత్తగా తీసుకుంటుంది. అదే రీసైజ్ దిస్ డిజైన్ అన్నాం అనుకోండి, ఇదే డిజైన్ రీసైజ్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే మళ్ళీ మనకు ఫ్యూచర్లో ఎడిటింగ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి కాపీ రీసైజ్ చేసుకుంటే మళ్ళీ కొత్త లేయరు, కొత్త ప్లాట్ఫాము అంటే కొత్తది మళ్ళీ ఓపెన్ అవుతుంది. సో దానివల్ల మనకి ఈజీగా
ఇన్స్టాగ్రామ్ సంబంధించినంత వరకు తంబ్లైన్స్ ఒకలా ఉంటాయి, పోస్ట్ సంబంధించి ఒకలా ఉంటుంది, యూట్యూబ్ సంబంధించింది ఒకలా ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే నాకు ఈ తంబ్లైన్ ఎలా తీసుకొచ్చుకుంటూ ఈ టెక్స్ట్ అంతా కూడా నేను ఎలా రీప్లేస్ చేసుకుంటాను. సో నాకు ఈజీగా నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరూ కూడా నాకు ఈజీగా చూసుకోవడానికి బాగుంటుంది, నాకు షేర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇది ఈ విధంగా మనం యూట్యూబ్ తంబ్లైన్స్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. మనం ఏదైనా లోగోస్ ఉన్నాయనుకోండి, లోగో అప్లోడ్ చేసుకునేటప్పుడు కూడా డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇదిగోండి ఈ లోగో ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసుకొని జస్ట్ దీన్ని ఇలా అని కొంచెం పైకి కిందికి అంటే చాలు, అంటే ఈ లోగో ఎక్కడైతే పెట్టుకోవాలనుకున్నామో అక్కడ లెఫ్ట్ రైట్ పెట్టుకుంటే చాలు, ఆటోమేటిక్గా మనకి లోగో అయితే డిజైన్ అయిపోతుంది. సో ఇది ఓవరాల్గా మనం యూట్యూబ్ తంబ్లైన్ డిజైన్ చేసుకోవడానికి. ఇక్కడ మనకి యూట్యూబ్ సంబంధించినంత వరకు చాలా డిజైన్స్ అయితే యూట్యూబ్ తంబ్లైన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి హండ్రెడ్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట, మనకి చాలా ఈజీగా చూసుకోవడానికి. లైక్ ఇక్కడ చూడండి, అండ్ మోటివేషనల్ స్పీచెస్ కానీ, ఫుడ్కి సంబంధించింది కానీ, ఇలాంటివన్నీ కూడా మనకి చాలా అవైలబుల్ ఉన్నాయి. మీకు ఏది ఫిట్ అవుతుంది మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా అనే దాన్ని మీరు జస్ట్ ఇలా పట్టుకొని, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ అనుకోండి, ఫుడ్ వ్లాగ్స్ చేస్తున్నారు అనుకోండి, మీరు క్లిక్ చేయండి అంతే, ఆటోమేటిక్గా మనకి ఇక్కడ యాడ్ అయిపోతుంది. చూడండి, డెలీషియస్, జస్ట్ ఇక్కడ దీని మీద పేరు జస్ట్ చేంజెస్ చేసుకుంటే చాలు, ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. మనకి ఇమేజ్ ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే ఇక్కడ ఫుడ్ అని క్లిక్ చేయండి, మనకు ఫుడ్కి సంబంధించిన స్టాక్ వీడియోస్ వస్తే జస్ట్ దీని ఇలాగా డ్రాగ్ చేసుకోండి అంతే, వెరీ సింపుల్. ఇక్కడ మనం దేని మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన కలర్ కోడింగ్ వస్తుంది, జస్ట్ వైట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం చేసేసుకుంటాము. వన్స్ డిజైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ షేర్ చేయండి, షేర్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ MP4 ఉంటుంది కదా, దీనికి JPEG అని పెట్టండి. తర్వాత ఇక్కడ క్వాలిటీ సైజ్ ఉంది కదా, దాన్ని హై క్వాలిటీ పెట్టేసుకోండి, అంటే 19201080 హై క్వాలిటీ పెట్టుకొని మనకి ఏది డిజైన్ కావాలి, ఇక్కడ 26 తంబ్లైన్స్ ఉన్నాయి, బట్ నాకు కావాల్సింది ఎండలో ఉండే తంబ్లైన్ కాబట్టి దాని మీద క్లిక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి. లేదు మీకు అన్ని తంబ్లైన్స్ కావాలనుకుంటే అన్నీ ఒకసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదు సింగిల్ కావాలనుకుంటే సింగిల్గా చేయించుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా మీకు యూట్యూబ్ తంబ్లైన్స్. సో దీనికి సంబంధించిన వీడియో ఎడిటింగ్ సంబంధించి, లేకపోతే కంటెంట్ క్రియేషన్ కానీ, యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోవడానికి సంబంధించిన కంప్లీట్ వీడియో ట్యూటోరియల్స్ అయితే ఈ గరుడ ప్రో ఛానల్ అయితే పెడతాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి, అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది కొత్తగా ఛానల్ వస్తే ఇది మీకోసమే, కంటెంట్ క్రియేటర్స్ కోసం మాత్రమే రన్ చేస్తున్న ఛానల్. సో డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ బై బాయ్.